హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేయం శరీరంలో ఊపిరితిత్తుల కింద కుడివైపు ఉంటుంది. శరీరంలో కొవ్వులు కరిగించడంలో కీలక పాత్ర పోషించే పైత్యరసం ఉత్పత్తి, రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన ప్రోటీన్స్ ఉత్పత్తి, తిన్న ఆహారంలో పోషకాలను దాచిపెట్టి శరీరానికి కావలసిన సమయంలో వాటిని విడుదల చేయడం, శరీరంలో పేరుకున్న టాక్సిన్లను కరిగించి విసర్జన రూపంలో వెళ్లిపోయేలా కాలేయం పనిచేస్తుంది. అంతేకాకుండా బీపీ, షుగర్, ఇమ్యూనిటీని సైతం పర్యవేక్షిస్తుంది. నాళాల ద్వారా రక్తం కాలేయానికి చేరిన తర్వాతే గుండెకు చేరుతుంది. ఈ ప్రక్రియలో పేగుల నుంచి ప్రోటీన్లను నిల్వ ఉంచుకుంటుంది. శరీరానికి అవసరమైన సందర్భాల్లో ఆయా అవయవాలకు అందిస్తుంటుంది. ఇక కాలేయం ప్రధానంగా రెండు రకాలుగా దెబ్బతింటుంది. మొదటిది అక్యూట్ డ్యామేజ్, రెండవది క్రానిక్ డ్యామేజ్. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి లాంటి కాలేయ ఇన్ఫెక్షన్ సోకినా, విషం తాగిన అక్యూట్ లివర్ డ్యామేజ్ సంభవిస్తుంది. వెంటనే తగిన చికిత్స అందిస్తే ఈ సమస్య త్వరగానే నయమైపోతుంది. మద్యపానం, ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా కాలేయ సమస్యలతో బాధపడే వారిని గత కొన్నేళ్లుగా క్రానిక్ లివర్ డ్యామేజ్ సమస్య పీడిస్తున్నది. దాదాపు మద్యపాన దుర్వ్యసనం ఉన్న 70% మందిలో ఈ తరహా సమస్య ఉంటుంది. క్రానిక్ లివర్ డ్యామేజ్ బారిన పడితే కాలేయ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం ఉండవచ్చు. ముఖ్యంగా కాలేయం 4 దశల్లో విధ్వంసం జరుగుతుంది. కాలేయం పాడైపోవడం 4 ప్రధాన దశల్లో జరుగుతుంది. మొదటి దశ మద్యపానం సేవించడం ద్వారా వాపు ఏర్పడుతుంది. ఇందులో ఎక్కువ లక్షణాలు కనిపించవు. వాపు తగ్గకపోతే రెండవ దశలో ఫైబ్రోసిస్కు దారితీస్తుంది. ఇక మూడోదైన లివర్ సిరోసిస్ దశ తీవ్రమైనది. ఈ దశలో కాలేయం చేయాల్సిన పనులన్నీ నిలిచిపోతాయి, లివర్ గట్టిపడిపోతుంది. 4వ దశ లివర్ వైఫల్యం అంటే లివర్ ఫెయిల్యూర్. కాలేయం దెబ్బతినటంలో చివరి దశ కూడా ఇదే. ఈ స్థితికి చేరుకున్న రోగికి కాలేయ మార్పిడి చేయడం ఒక్కటే పరిష్కార మార్గం. ఈ దశలోనే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. 15 ఏళ్ల క్రితం 30 నుంచి 40% వరకు హెపటైటిస్ కేసులు ఉండేవి. ఇప్పుడు అవి కేవలం 10% మాత్రమే వస్తుండగా 50% కేసులు ఫ్యాటీ లివర్, 30 నుంచి 40% కేసులు మద్యపానం కారణంగా వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆల్కహాల్ తీసుకుంటున్న వారికి 30 ఏళ్ల వయసు వచ్చేసరికి కాలేయం పాడైపోవడం ఎక్కువగా ఉంటున్నది. ఇక స్త్రీలలో అయితే శరీరం చుట్టూ కొవ్వు ఏర్పడడం, పురుషులకు మాత్రం గుండె భాగంలో కొవ్వు ఏర్పడుతుంది. కాగా ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు పురుషుల స్త్రీలలో వేరువేరుగా కనిపించవచ్చు. అయితే మహిళలు మాత్రం ఆటో ఇమ్యూనిటీ వ్యాధి వల్ల బాధపడుతున్నారు. కాలేయం పాడైపోవడం వల్ల శరీరంలో మిగతా అవయవాలపై ప్రభావం పడుతుంది. అది విడుదల చేసే టాక్సిన్ల వల్ల శరీరంలోని కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు పాడైపోయి మనిషి కోమాలోకి వెళ్తాడు. అయితే 70% వరకు కాలేయం పాడైపోయే వరకు దాని లక్షణాలు బయటపడవు. దీంతో చికిత్సకు వచ్చేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కాకపోతే ప్రారంభంలోనే కొన్ని సంకేతాలు మాత్రం శరీరంలో వస్తుంటాయి. ముఖ్యంగా పసరికలు రావడం, కాళ్ళలో వాపు, కడుపులో నీరు జారడం, రక్తం గడ్డకట్టకపోవడం, కిడ్నీలు దెబ్బతినడం, మతిమరుపు, మాట నెమ్మదించడం, బరువు తగ్గడం వంటి ప్రాథమిక లక్షణాలు సంభవిస్తుంటాయి. వీటిని గమనించగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 20 ఏళ్ల క్రితం హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి కేసులు కాలేయ వ్యాధులు నిర్ధారణ కాగానే ఎయిడ్స్ వచ్చినంతగా భయపడేవాళ్ళు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మంచి చికిత్సా విధానాల వల్ల కాలేయ రోగుల్లో 90% మంది కోలుకుంటున్నారు. ఒకప్పుడు అక్యూట్ లివర్ డ్యామేజ్ వల్ల మెదడులో వాపు వచ్చి చాలామంది చనిపోయేవాళ్ళు. యూకేలో 20 ఏళ్ల క్రితం పారాసిటమాల్ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం మూలంగా అక్యూట్ లివర్ డ్యామేజ్ బారిన పడేవాళ్ళు. దీంతో ఆ దేశంలో ఎన్నో పరిశోధనలు చేసి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. కాలేయ మార్పిడి చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. గతంలో 20% అనుకూల ఫలితాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని 80% వరకు తీసుకురాగలిగారు. మన దేశంలో కూడా కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగానే జరుగుతుండడం గమనించవచ్చు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి. మద్యపానం అలవాటును మానుకోవాలి. వారానికి 120 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఇంటి తిండికే ప్రాముఖ్యతను ఇవ్వాలి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.